12th క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద సిట్యుయేషన్ వేర్ కిరణ్ బాట్ 5 ఆరెంజెస్ అండ్ 7 యాపిల్స్ అండ్ హరీష్ బాట్ 2 2 ఏది 2 ఆరెంజెస్, 12 యాపిల్స్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్పాటెడ్ మనీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరిటికల్ క్వెషన్ ఇచ్చాను. ఈ క్వెషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, థియరిటికల్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అందులో మనకి ఏ వాల్యూ అయితే తెలీదో వాటిని వేరియబుల్స్‌తో రిప్రజెంట్ చేసుకోవాలి. వేరియబుల్స్ అంటే ఎయిదర్ ఎక్స్, వై, జెడ్ ఇలాంటివి. అంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఇనీషియల్‌గా తెలియని కాస్ట్ ఏంటి? తెలియని వాల్యూ ఏంటి? కాస్ట్. దేని యొక్క కాస్టు? ఒక్క ఆరెంజ్ యొక్క కాస్ట్ ఎంతో తెలీదు. అలాగే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంతో తెలీదు. అవునా కదా? సో, మనము ఒక్క ఆరెంజ్ కాస్టు ఎంత అనుకుందామంటే ఎక్స్ రూపీస్ అనుకుందాము. అలాగే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంత అనుకుందామంటే వై రూపీస్ అని అనుకుందాం. ఓకే. చూడండి, ఇప్పుడు కిరణ్ బాట్ 5 ఆరెంజెస్ అని అన్నారు. అంటే కిరణ్ ఎన్ని తీసుకున్నారండి? 5 ఆరెంజెస్. ఒక్క ఆరెంజ్ ఎక్స్ రూపీస్ అయితే 5 ఆరెంజెస్ ఏమవుతాయి? 5x అండ్ 7 యాపిల్స్. అలాగే 7 యాపిల్స్ కూడా తీసుకున్నాడు. ఒక్క యాపిల్ కాస్ట్ వై రూపీస్ అంటే 7 యాపిల్స్ కాస్ట్ 7y అవుతాయి. ఈ రెండిటిని యాడ్ చేయాలి. ఎందుకని? అవి తీసుకున్నాడు మరియు ఇవి తీసుకున్నాడు. అవునా కదా? అలాగే హరీష్ కూడా ఏం తీసుకున్నాడండి? 2 ఆరెంజెస్ అట. అంటే ఒక్క ఆరెంజ్ కాస్ట్ ఎక్స్ అయినప్పుడు 2 ఆరెంజెస్ ఏమవుతది? 2x ప్లస్ 12 యాపిల్స్ అట. అంటే 12y. ఇప్పుడు ఇదేంటి? టోటల్ అమౌంట్. అంటే మొత్తం కిరణ్ తీసుకున్న ఫ్రూట్స్‌కి అయిన అమౌంట్ ఇది. అలాగే హరీష్ తీసుకున్న ఫ్రూట్స్‌కి అయిన అమౌంట్ ఇది. ఇద్దరిది కూడా సేమ్ అమౌంట్ అయింది కదా! అవునా కదా? అంటే ఈ 2 ఈక్వల్. అవునా కాదండి? సో, థట్ ఈస్ ద ఆన్సర్.